ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. ప్రభువు సాక్షాత్కార మహోత్సవము. ప్రియమిత్రులారా, ఈరోజు తల్లి శ్రీసభ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవమును క్రిస్మస్ వేడుకల వలెనే అత్యంత ఉత్సాహముతో కొనియాడుతూ ఉన్నది. ఈ పండుగ జనవరి 6న కానీ లేక జనవరి 1 తరువాత వచ్చు మొదటి ఆదివారమున కానీ కొనియాడబడుతుంది. చాలామందికి క్రీస్తు సాక్షాత్కారము అనే ప్రయోగము పెద్ద ఉత్సాహాన్ని కలిగించదు. కానీ పూర్వము మన పెద్దలు వాడిన ముగ్గురు రాజుల పండుగ అని అంటే వెంటనే వారి కన్నులు వెలుగుతో నిండిపోతాయి. గతములో వారు ముగ్గురు రాజులు లేక ముగ్గురు జ్ఞానులు అనే పండుగలో చాలా ఉత్సాహంగా పాల్గొనేవారు. ఆ ముగ్గురు రాజులు తెచ్చిన కానుకలను తలంచుకొని వారిని నడిపించిన తోకచుక్కను గుర్తు చేసుకొని సంబరపడిపోయేవారు ఎందరో ఉన్నారు. కొందరికి క్రిస్మస్ అంటేనే తోకచుక్క. కనుక ఈ సాక్షాత్కారమును గూర్చి కొంత పరిశీలనం చేద్దాము. ఎపిఫనేయా అను గ్రీకు పదమునకు తెలుగు అనువాదమే సాక్షాత్కారము. సాక్షాత్కారం అనగా ప్రత్యక్షమగుట అని అర్థము. ఫనేయా అనగా కనిపించుట, వచ్చుట, ప్రత్యక్షమగుట అని అర్థము. ఎపిఫనేయా దేవుడు తన మహిమను ప్రత్యక్షపరచు ప్రతి సన్నివేశమును ఎపిఫనేయా అని అంటారు. దీని నుండే ఎపిఫనీ అనే ఆంగ్ల పదము పుట్టింది. యేసువు జన్మించినప్పుడు దేవదూతలను పంపి మహా తేజస్సుతో దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకొన్నాడు లేక తాను సాక్షాత్కరించాడు. అదే రీతిగా యేసువు బప్తిస్మము పొందినప్పుడు దేవుడు పావుర రూపములో ప్రత్యక్షమై దివ్య స్వరమును వినిపించాడు. కానాపల్లి పెండ్లిలో యేసువు పచ్చినీళ్లను శ్రేష్టమైన ద్రాక్షరసముగా మార్చి తన దివ్య మహిమను ప్రత్యక్షమనర్చాడు. జ్ఞానులు లేక రాజులు యేసు పాపడిని చూడడానికి వచ్చినప్పుడు గగనమున ఒక ప్రత్యేక తారను ప్రత్యక్షమనర్చి దారి చూపించి శిశువుగా జన్మించిన పసివానిలో దేవుడు తన మహిమను వెల్లడించాడు. ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే దేవుడు తన దివ్య శక్తిని, దివ్య మహిమను, అద్భుత బలమును లోక ప్రజలకు సాక్షాత్కరింపచేసే సన్నివేశాలు కోకొల్లలు. వాటిలో ఒకటియే ప్రభువైన క్రీస్తు సాక్షాత్కార మహోత్సవము. ఈ పండుగను తొలుత జనవరి 6వ తేదీన కొనియాడారు. తూర్పు దేశపు అన్యులు నూతన సంవత్సరమును కొనియాడిన తేదీయే అది. అందువలన క్రైస్తవులు అదే తారీఖున క్రీస్తు సాక్షాత్కారమును కొనియాడి నూతన శకారంభకుడు శ్రీక్రీస్తేనని చాటి చెప్పారు. నూతన సంవత్సరానికి నూతన జ్యోతి, విశ్వమంతటిని ఆవరించిన చీకటిని పారద్రోలే మహాజ్యోతి, ఈ ఏకైక జ్యోతి శ్రీక్రీస్తేనని క్రైస్తవ సమాజం ఈ పండుగ ద్వారా లోక ప్రజలకు తెలియజేసినది. ఇప్పుడు ఎక్కువ దేశాలు క్రీస్తు సాక్షాత్కార మహోత్సవమును క్రీస్తు జననం తరువాత వచ్చు 2వ ఆదివారము నాడు కొనియాడుతూ ఉన్నాయి. ఈ క్రీస్తు సాక్షాత్కారానికి నాంది ప్రస్తావనగా ఉండే అర్థవంతమైన వచనముతో శ్రీసభ ఈ పండుగను ప్రారంభిస్తూ ఉన్నది. ఆ వచనం పండుగ యొక్క అర్థమును సంగ్రహముగా వివరిస్తుంది. ఆ వచనం ఇది: ఓ ప్రభువా, లోకమంతటా ప్రశాంత నిశ్శబ్దము ఆవరించిన వేళ, రాత్రి తన అర్ధరాత్రి ప్రయాణమును త్వరితముగా ముగించుకొనిన తరువాత, సర్వశక్తిగల నీ వాక్కు స్వర్గమునందరి రాజసింహాసనము నుండి చెంగున దిగి క్రిందికి వచ్చను అని ఈ వచనాన్ని ఆధారం చేసుకొని
యేసుక్రీస్తు పరమ రహస్యము మీద మరియమాత వలె మనము కూడా ఎన్ని నాళ్ళైనా మననం చేయవచ్చును. రాత్రి తన అర్ధరాత్రి ప్రయాణమును త్వరితముగా ముగించిన తరుణం అనే ప్రయోగం చదివి ఇది కేవలం క్రీస్తు అర్ధరాత్రిలో జన్మించాడు అని చెప్పటానికి వాడిన ప్రయోగముగా వివరించకూడదు. అందరినీ నిశ్శబ్దము అలుముకొనిన ఆ సమయములో ఆయన జనన సంఘటనము జరిగిపోయినది అని చెప్పకూడదు. మరి ఏమని చెప్పాలి? ఇక్కడ అర్ధరాత్రి చీకటి అంటే దేవుని వెలుగు ఇంకా చొరబడని పాపపు హృదయాలు లేక దుష్టత్వమునకు బానిసలైన మానవులు అని చెప్పాలి. దేవుని చిత్తమును నెరవేర్చనివ్వకుండా, దేవుని సృజనాత్మక శక్తికి లోబడనివ్వకుండా, రక్షణాత్మకమైన దేవుని వాక్కును వినపడనివ్వకుండా అడ్డగించే భయంకరమైన వాతావరణమే ఆ అర్ధరాత్రి. ఆ అర్ధరాత్రిలో లోకమంతా వేచి చూస్తుంది. తనను గాఢంగా అలుముకొన్న చీకటి గుండా ఆశాకిరణం వెలువడుతుందేమో అని మౌనంగా నిరీక్షిస్తూ ధ్యానిస్తూ ఉన్నది. ప్రభువు సాక్షాత్కరిస్తే ఆయనకు మౌన ధ్యాన ఆరాధనం నిర్వహించాలని తపిస్తూ ఉన్నది ప్రపంచం. క్రిస్మస్ రాత్రి అదే జరిగినది. ప్రభువు సమక్షము నుండి వెలువడిన ప్రవక్త సందేశము మౌనాన్ని ఛేదించి భూమిని ప్రతిధ్వనింపచేసినది. దేవుని వాక్కు గగనమును చీల్చుకొని భూతలమునకు చేరినది. దైవవాక్కు మానవుడై మన మధ్య వసించెను. దేవుడు తీసుకొనిన ఈ నిర్ణయము ద్వారా ప్రభువు యొక్క ప్రేమపూరిత చొరవను బట్టి దేవునికి మానవునికి మధ్య సంబంధము పునరుద్ధరింపబడుటకు మార్గము ఏర్పడినది. ఈ రీతిగా బంధింపబడి ఉన్న మన పెదవులను ప్రభువు విప్పాడు. మన తండ్రియగు దేవుని సన్నిహితంగా నమ్మకముతో నాన్న, అబ్బా అని పిలుచుకొనే స్వాతంత్ర్యాన్ని, పవిత్ర అవకాశమును దయచేశాడు. తద్వారా మనమంతా ఒకరికొకరం సోదరీ సోదరులమని గ్రహించేలా చేశాడు. మీకు శాంతి శుభములు కలుగునుగాక అని ప్రభువు ఆశీర్వదించాడు. అందువలన మనము దేవుని అద్భుత కార్యములను గూర్చి పరస్పరము చేసుకుంటూ ముచ్చటించుకుంటూ ఉంటాము. ఈ రక్షణ సందేశమును, ఈ సంతోషదాయకమైన శుభవార్తను ప్రజలెల్లరకును మనము వెల్లడించగలుగుతాము. కనుకనే ఇది సాక్షాత్కార మహోత్సవము. దేవుడు సర్వ ప్రజల కొరకు ప్రత్యక్షమైన సన్నివేశమే ఇది. పునీత పౌలు మాటల్లోనే చెప్పాలంటే యేసుక్రీస్తు అదృశ్యుడయ్యున్న దేవుని యొక్క ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన స్త్రీ సభకు శిరస్సు అని పౌలు కొలొస్సీయులకు వ్రాసిన లేఖలో 1వ అధ్యాయం 15-17 వచనాల్లో వివరించాడు. యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సుగాను దేవుని అచ్చమైన ప్రతిరూపముగా ఉన్నాడు అని హెబ్రీయుల లేఖ పేర్కొన్నది 1:3. యేసుక్రీస్తే దివ్య జ్ఞానము, దైవజ్ఞానము దానిని స్వీకరించు వారి వలన నిరూపింపబడుచున్నది అని యేసు పలికెను అని అంటూ లోకా సువార్తకారుడు వ్రాశాడు. క్రీస్తే దివ్య జ్ఞానం, క్రీస్తే దైవవాక్కు. పవిత్ర గ్రంథములోని విజ్ఞాన సాహిత్యం విజ్ఞానం అనే ప్రయోగమును వాడిన స్థానంలో వాక్కు అనే ప్రయోగం చేర్చి చదువుకుంటే అక్షరాల విజ్ఞానం దైవవాక్కు అయిన క్రీస్తువేనని మనం గ్రహించగలం. ఋషులు, విజ్ఞాన వాక్కులు తమ అభిమానులను తమ వద్దకు రమ్మని ఆహ్వానించినట్లు యేసు కూడా మీరు నా యొద్దకు రండు అని ప్రజలను సాదరముగా ఆహ్వానిస్తూ ఉన్నాడు. వేరొక తావులో క్రీస్తు నా వద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు,
నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పికగొనడు అని తెలియజేశాడు. యోహాను 6:35. మరలా, దప్పికగొనినవాడు నా వద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనుగాక, లేఖనములో చెప్పబడినట్లు నన్ను విశ్వసించువాని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహించును అని చెప్పాడు. యోహాను 6:37-38. ఈ రీతిగా యేసుక్రీస్తే మన న్యాయం, యేసుక్రీస్తే మన పావిత్ర్యం, ఆయనే మన రక్షణ. ఈ విషయమునే పునీత పౌలు ఇట్లు వెల్లడించాడు. సోదరులారా, దేవుడు మిమ్ము క్రీస్తుతో ఏకము చేసెను. అంతియే కాక ఆయన క్రీస్తును మన వివేకముగా చేసెను. క్రీస్తు ద్వారా మనము నీతిమంతులము, పరిశుద్ధులము, విముక్తులము అయితిమి అని కొరింతు సంఘానికి వ్రాశాడు. మొదటి లేఖ 1:30. ఈ కోణాలన్నీ యేసుక్రీస్తు సమస్త లోక ప్రజలందరికీ ముక్తిదాత, ఆయనే సర్వ ప్రజల పాప విమోచకుడు, అందరికి రక్షణ భర్త అనే సత్యము తేటతెల్లము అవుతున్నది. ఈయన సాక్షాత్కారము వలన, అనగా దైవవాక్కు అయిన క్రీస్తు మానవుడై మన మధ్య నివసించుట వలన, మనము ఆయనను మన కొరకు ప్రత్యక్షమైన వెలుగుగా గుర్తిస్తూ ఉన్నాము. స్వాభావికముగా క్రీస్తు వెలుగే. ఆ వెలుగే మనలను వెలుగుతో నింపుచున్నది. కనుకనే ఈ లోకమునకు వెలుగును నేనే అని ఆయన ప్రకటించాడు. ఈ వెలుగే మన మధ్య ఒక గుడారమును ఏర్పరచుకొని మన మధ్యనే ప్రకాశిస్తూ ఉన్నది. ఈ వెలుగు నీ కొరకు, నా కొరకు మాత్రమే ప్రత్యక్షం కాలేదు, కానీ సర్వ ప్రజల కొరకు ప్రత్యక్షమయ్యాడు. దీనినే యెషయా ప్రవక్త ఇట్లు వెల్లడించాడు. సియోను, లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లు ఆవరించియున్నను, జాతులను తమస్సు కప్పియున్నను. నీపైని ప్రభువు ఉదయించును. జాతులు నీ వెలుగు వద్దకు వచ్చును. రాజులు కాంతిమంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. కన్నులెత్తి నలువైపుల పరికించి చూడుము. జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందుల వలె మోసుకొని వచ్చుచున్నారు. ఈ దృశ్యమును గాంచి నీవు సంతసముతో మెరయుదువు. నీ హృదయము ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతుల సొత్తు నీ కడకు వచ్చును. ఒంటెల సమూహము నీ చెంతకు వచ్చును. మిద్యాను, ఏఫాల నుండి లొట్టిపిట్టలు నీ వద్దకు వచ్చును. అవి షేబా నుండి బంగారమును, సాంబ్రాణిని కొనివచ్చును. ప్రజలు ప్రభువు స్తుతులను పాడుదురు అని. యెషయా గ్రంథం 60:1-6. యెషయా గ్రంథములో 56వ అధ్యాయము నుండి 66వ అధ్యాయం వరకు యెషయా 3వ భాగము అంటారు. దీనిని 3వ యెషయా గ్రంథం అని కూడా అంటారు. ఈ భాగము క్రీస్తు పూర్వము 538 నుండి 510 వరకు ఉన్న మధ్యకాలములో వ్రాయబడినది. అనగా ఇశ్రాయేలు ప్రజలు బాబిలోనియా బానిసము నుండి తిరిగి వచ్చిన తరువాత వ్రాయబడినది. చాలామంది యూదులు ఏదో రక్షణ వచ్చేస్తుంది, యూదుల ఉద్ధారకుడు వస్తున్నాడు, మీకు బానిసము నుండి విముక్తి కలుగుతుంది అనే ప్రవచనాలను అంతగా నమ్మలేదు. వారు బాబిలోనియాలోనే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నారు. ఇన్ని ఏండ్ల నుండి రాని విమోచనం ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనే సంశయంతోనే వారు ప్రవాసములోనే ఉండిపోయారు. కనుకనే ఈ 3వ యెషయా గ్రంథం రచయిత ప్రజలను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మీరు భయభక్తులు కలవారై ఉండుడు. మీ దేవుని మీద అపనమ్మకమును పెంచుకొనకుడు. నమ్మకమును విడనాడకుడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొని వారిని రక్షించే ప్రభువు తప్పక వస్తాడు. తన ప్రజలైన మిమ్ములను ఎన్నడూను విడువని ప్రభువు వస్తాడు, మీకు రక్షణ కల్పిస్తాడు అని తెలియజేశాడు. ఈ రాబోయే రక్షణమును గూర్చి ప్రవక్త చాలా అద్భుతంగా వర్ణించాడు. యెరూషలేమునకు రక్షణము అతి చేరువలోనే ఉన్నది. కనుక ఓ యెరూషలేమా,
లెమ్ము నీవు ప్రకాశింపుము అనే పిలుపును వినిపించాడు. ప్రభుని వెలుగు, ఆయన మహిమ వచ్చును, అవి చీకటిని పారద్రోలును. అప్పుడు ప్రజలు తమ పాలకులైన రాజులతో పాటు ప్రభువును భయభక్తులతో సమీపింతురు అని ప్రవక్త నొక్కి చెప్పాడు. జన్మభూమికి కడు దూరాన బాబిలోను బానిసములో ఉన్న మీ కుమారులను కుమార్తెలను తమ తల్లిదండ్రులు మోసుకొని వత్తురు అని కూడా ప్రవక్త హామీ ఇచ్చాడు. అనగా ఇక ప్రవాస భారం వారి నుండి తొలగింపబడుతుంది. వారు సుదూరమైన ప్రదేశము నుండి కాక స్వదేశములోనే సుఖముగా ఉంటారు. ఇంకా మరింత ముఖ్యమైన అంశం ఏమిటంటే, వీరికి అనగా అల్పసంఖ్యాకులైన ఇశ్రాయేలు ప్రజలకు లభించు విముక్తి వారికి మాత్రమే పరిమితమై ఉండదు. వీరికి లభించే రక్షణం వీరికి మాత్రమే కాక సకల జాతి జనులకు కూడా దక్కుతుంది. మిద్యానీయులకును, అరేబియాకు వాయవ్యంగా ఉన్న ఏఫా, కేదారు మరియు నెబాయోత్ ప్రజలకును ఈ రక్షణ భాగ్యం చేకూరుతుంది. కనుక ఈ అన్యులందరికీ యెరూషలేమే దేవునికి ఆయన ప్రసాదించు రక్షణమునకును కేంద్ర స్థానముగా ఉంటుంది. వారంతా కానుకలను తీసుకొని లొట్టిపెట్టల మీద ప్రయాణించి బంగారమును సాంబ్రాణిని తీసుకొని వచ్చి మీ గడ్డ మీదనే పూజలు సమర్పిస్తారు, గొర్రెలను పొట్టేళ్లను తోలుకొని వత్తురు అని కూడా ప్రవక్త విపులంగా చెప్పాడు. ఈ రీతిగా ప్రభువు సర్వజాతి ప్రజల రక్షణమును ప్రకటించాడు. ఆనాటి ప్రవచనం నూతన వేద కాలంలో యేసుక్రీస్తునందు పరిపూర్తి అయినది అని మత్తయి సువార్తకారుడు స్పష్టంగా వివరించాడు. క్రీస్తు సర్వ ప్రజలకును భూపాలకులకును ప్రభువేనను సత్యమును మత్తయి సువార్తకారుడు నిర్ధారించాడు. ఆయన ద్వారా సకల జాతి జనులు పాప విముక్తులవుతారని, నిజమైన దైవాన్ని కన్నులారా చూడగలుగుతారని తెలియచేశాడు. వారంతా ఆయనకు కానుకలు సమర్పించి ఆరాధిస్తారు, క్రీస్తు ప్రభువునకు యూడిగం చేస్తారు అని కూడా అన్నాడు. ఇప్పుడు తూర్పు నుండి వచ్చిన జ్ఞానుల విషయమును తిలకించుదాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనములో యాకోబు నుండి ఒక నక్షత్రము ఉదయిస్తుంది అనే ప్రవచనం ఉంది. ఈ ప్రవచనం ప్రకారం మెస్సియా పుట్టినప్పుడు ఒక క్రొత్త చుక్క కనిపిస్తుంది. క్రీస్తునాడు కొంతమంది యూదులు యెరూషలేము దేవాలయము మీద తిరుగుబాటు చేసి మృత సముద్రము ఒడ్డున కుమ్రాను కొండల్లో మఠ జీవితం జీవించటం ప్రారంభించారు. వీళ్లకే ఎస్సీనులు అని పేరు. ఈ ఎస్సీను సమాజంలో కూడా యెషయాను గూర్చిన క్రొత్త చుక్క పుడుతుందనే భావం ప్రచురంగా ఉండేది. ఈ చుక్క కోసం వాళ్ళు ఒక పంచాంగము కూడా తయారు చేసుకొని క్రొత్త చుక్క ఎప్పుడెప్పుడు పొడుస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చారు. ఇక యూదులు కాని అన్యజాతులకు చెందిన జ్యోతిష్కులు కొందరు ఈ చుక్కను చూచి యెరూషలేమునకు ప్రయాణమై వచ్చి హేరోదు రాజును సందర్శించి మెస్సియా పుట్టు పూర్వోత్తరాలు అడిగారు. హేరోదు తన ఆస్థాన విద్వాంసులను పిలిపించి మెస్సియాను గూర్చి ప్రశ్నించాడు. వారు మీకా గ్రంథ ప్రవచనాన్ని బట్టి అతడు బేత్లెహేములో జన్మిస్తాడని తెలియజెప్పారు. అంతట జ్ఞానులు యెరూషలేము ప్రక్కనే ఉన్న బేత్లెహేమునకు ప్రయాణమైపోయారు. ఇక్కడ జ్యోతిష్కులు సరళ హృదయులు, మెస్సియా పట్ల భక్తిభావం కలవాళ్ళు. హేరోదు కుటిల హృదయుడు. మెస్సియా అనే క్రొత్త రాజు పుట్టడం వల్ల తనకు రాజ్యభ్యుతి కలుగుతుందేమోనని భయపడ్డాడు. ఆ పాప బొగొట్ట తెలుసుకొని అతనిని నాశనం చేయాలి అని అనుకున్నాడు. అతని హృదయం దురాలోచనలతో నిండిపోయింది. ఈ జ్ఞానుల్లాగానే మనం కూడా సరళ హృదయముతో ప్రభువును వెదకి కనుగొనే భాగ్యం కూర్చి ప్రభువును అడుగుదాం. యెషయా ప్రవచనం 60వ అధ్యాయం 6వ వచనములో వాళ్ళు షేబా నుండి ఒంటెలతో వస్తారు,
బంగారాన్ని ధూపద్రవ్యాన్ని తీసుకొని వచ్చి ప్రభువునకు వందనాలు అర్పిస్తారు అనే మెస్సియాను గూర్చిన ప్రవచనం ఉంది. కీర్తన 72 వచనాలు 10-11. షేబా రాజులు కానుకలతో వస్తారు, రాజులందరూ అతనికి నమస్కరిస్తారు అని మెస్సియా రాజును గూర్చి చెబుతుంది. ఈ రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 10లోనేమో షేబా దేశపు రాణి సొలొమోనును దర్శించి అతనికి రత్నాలు, బంగారం, సుగంధ ద్రవ్యం బహుమానంగా సమర్పించిందని చెప్పబడింది. ఈ కానుకలను గూర్చిన వాక్యాలను మనసులో పెట్టుకొని మత్తయి సువార్తకారుడు జ్ఞానులు క్రీస్తు పాపడికి కానుకలు తీసుకొని వచ్చినట్లుగా చెప్పాడు. మత్తయి ఇక్కడ మిద్రాష్ అనే సాహితీ ప్రక్రియ వాడాడు. యూదుల రబ్బయిలు మోషే ధర్మశాస్త్రం మీద వ్యాఖ్యలు వ్రాస్తూ ప్రజలకు ఆ ధర్మశాస్త్రం పట్ల భయభక్తులు కలిగించటం కొరకు కొన్ని కథలు కల్పించేవాళ్ళు. ఈ కల్పిత వృత్తాంతాలనే మిడ్రాష్ అనేవాళ్ళు. ఈ మిడ్రాష్ కూడా చరిత్రను సూచించినట్లయితే మిడ్రాష్ హగ్గాడా అనేవాళ్ళు. ప్రవచనాన్ని సూచిస్తే మిడ్రాష్ పెరేస్ అనేవాళ్ళు. నైతికాంశాలను సూచిస్తే మిడ్రాష్ హాలాకా అనేవాళ్ళు. మత్తయి క్రీస్తు బాల్య వృత్తాంతంలో మిడ్రాష్ హగ్గాడా ఉపయోగించబడినది అని ఆధునిక విద్వాంసులు పరిశోధన వల్ల తేల్చారు. జ్ఞానులు కొనివచ్చిన కానుకల విషయంలో మత్తయి మిడ్రాష్ హగ్గాడా వాడాడు. అనగా వాళ్ళేమి కానుకలు కొనివచ్చారో మనకి సంపూర్తిగా తెలియకపోయినా, అసలు వాళ్ళెవరో ఏ దేశవాసులో ఎంతమందో కూడా మనకు బొత్తిగా తెలియకపోయినను, ఇక్కడ మనం నమ్మవలసిన విషయం అన్యజాతులకు చెందిన జ్ఞానులు కొందరు వచ్చి క్రీస్తును ఆరాధించి వెళ్ళారు అని. అంతే. ఇక చుక్క సంగతికి కూడా ఇంతే. క్రొత్త చుక్క పుట్టిందని, అది జ్ఞానుల ప్రయాణానికి కారణమైందని మనం నమ్మాలి. అది బేత్లెహేము దగ్గర ఆగడమా, మళ్ళా ప్రయాణం చేయడమా, సరిగ్గా శిశువున్న ఇంటి మీదకు వచ్చి ఆగిపోవటమా, ఇవన్నీ మిడ్రాష్ హగ్గాడా. దీనిని మనం గమనించాలి. అన్యజాతి జనుల్లాగా మనం కూడా క్రీస్తు పాపడిని హృదయములో ఆరాధించుదాం. అది మనకు చాలు. హేరోదు రాజు జ్యోతిష్కుల వర్తమానం విని కపట బుద్ధితో పసిపాపలను వధించడానికి పూనుకొన్నాడు. ఈ సంగతి దూత వలన విని శిశువును మరియను తీసుకొని యోసేపు ఈజిప్టులోనికి పారిపోయాడట. కానీ యోసేపు ఇలా ఈజిప్టు దాకా పారిపోవటం దేనికి? ఇక్కడ కూడా మత్తయి మిడ్రాష్ హగ్గాడా అనే సాహితీ ప్రక్రియ వాడాడని ఆధునిక విద్వాంసుల ఊహ. నూతన వేదము నాడు ఈజిప్టులోనికి వెళ్ళడం అంటే ప్రవాసానికి వెళ్ళడం అనే పారిభాషికార్థము ఉన్నట్లు తోస్తుంది. ఖుమ్రాను యస్సీనుల గ్రంథాల్లో కూడా కొందరు మఠవాసులు ఈజిప్టునకు వెళ్ళారని చెప్పబడింది. అనగా ప్రవాసానికి వెళ్ళారని అర్థం. ఇక్కడ యోసేపు మరియను శిశువును తీసుకొని ప్రవాసం పోయాడని మాత్రం మనం నమ్మాలి. ప్రభు ప్రవాస వరప్రసాదం కష్టాల్లో మనలను ఆదుకుంటూ ఉండాలని ప్రార్థించుకుందాం. క్రీస్తు సాక్షాత్కారం అనేది ఎండమావి లాంటిది కాదు. ఎండమావి మనం దాని దగ్గరకు వస్తున్న కొలది అది దూరం అవుతూ ఉంటుంది. దైవవాక్కు యొక్క మనుష్యావతారం మాత్రం అలా కాదు. ఇది మానవ చరిత్రలో ఒక విశిష్ట సంఘటనం. కనుకనే యోహాను సువార్తకారుడు, వాక్కు మానవుడై మన మధ్య వసించెను, మేము కృపాసత్యముతో నిండిన ఆయన మహిమను చూచితిమి, అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ అని విదితం చేశాడు. యోహాను 1:14. కానాలో తాను మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను. యేసువు నేనే ఈ లోకమునకు వెలుగును అని బహిర్గతము చేసెను అని యోహాను పేర్కొన్నాడు. 8:12. యేసుక్రీస్తు శిలువ శ్రమలు అనుభవించినప్పుడు శ్రమలు అనే చీకటి ఆయన దివ్య మహిమను కొంత గడువు మరుగుపరచినది. కానీ ఆయన పునరుత్థానం కాగానే, సమాధి నుండి క్రీస్తు వెలికి రాగానే
మరలా ఆయన మహిమ మరింత తేజస్సుతో ప్రత్యక్షమైనది. అంతటా ఈ శుభవర్తమానం ప్రపంచ నలుమూలలకు ప్రాకినది. ఇది క్రీస్తు విశ్వాసుల హృదయాలలో కాంతిమంతముగా ప్రజ్వరిల్లుతూ ఉన్నది. చీకటి నుండి వెలుగు ప్రసరించునుగా కాని పలికిన ఆ దేవుడే మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవ మహిమ యొక్క జ్ఞానము అను వెలుతురు కలిగించుటకై మా హృదయములలో వెలుగును ప్రసరింపచేసెను అని పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖలో పేర్కొన్నాడు. 4:6. యేసును దర్శించటానికి వచ్చిన జ్ఞానులు ఎందరు అనే అంశం మీద స్పష్టత లేదు. వారు 2 కొందరు, 3 కొందరు, 4 ఇంకొందరు, 12 మంది అని ఇతరులు అంటుంటారు. కానీ 19వ శతాబ్దంలో లభించిన ఒక ఇటాలియన్ వ్రాత ప్రతిలో వారు మెల్కియోర్, కస్పార్ మరియు బల్తజార్ అని వ్రాయబడి ఉన్నది. దానికి తోడు వారు తెచ్చిన కానుకలు 3 కనుక తూర్పు నుండి వచ్చిన జ్యోతిష్కులు 3 ప్రచారమైనది. వారు ఎంతమంది అనేది మనకు ప్రధానం కాదు. కానీ యేసు ఈ లోకంలో ప్రవేశించినప్పటి నుండి దూర తీర ప్రాంతాల నుండి వచ్చిన వారందరకును క్రీస్తు తన మహిమను ప్రత్యక్షపరుస్తూనే ఉన్నాడు అనేది ప్రధానం. దేవుడు ఒక సంకేతమును వారికి ఇచ్చి వారి ప్రయాణంలో తోడ్పడ్డాడు. కానీ ఆ చుక్క లేక ఆ సంకేతం ఒక్కటే వారిని రక్షకుని వద్దకు చేర్చజాలదు. యాజకులు, ధర్మశాస్త్ర బోధకులు అన్యులకు పవిత్ర లేఖనాలను వివరించే వరకు వారి ప్రయత్నాలు విజయవంతము కావు. పవిత్ర గ్రంథం చదవకుండా వారు వెదకుచున్న ప్రభువును దర్శించలేరు. కనుక వేదబోధనం అనేది అత్యంత కీలకమైన బాధ్యత. శ్రీసభ యావత్తు ఈ విధిని నిత్యం నెరవేరుస్తూనే సువార్త సేవలో అనుక్షణం నిమగ్నం కావాలి. జ్ఞానులు సమర్పించిన కానుకల భావాన్ని పునీత ఇరినేయుస్ 2వ శతాబ్దంలో ఇట్లు వివరించాడు. క్రీస్తు ప్రభువు మర్త్యులైన మానవ జాతి కొరకు మృతి చెంది సమాధి చేయబడును అని అనటానికి పరిమళ ద్రవ్యము సంకేతముగా ఉన్నది. నికోదేము తీసుకొని వచ్చిన పరిమళ ద్రవ్యములు దీనికి సూచనముగా ఉన్నవి. యేసు భూస్థాపనమునకు నికోదేము సమర్పించిన ఈ పరిమళ ద్రవ్యములే దానికి అర్థాన్ని చేకూరుస్తూ ఉన్నవి. క్రీస్తువు రాజు అనియు ఆయన రాజ్యమునకు అంతమే లేదనియు తెలియజేయు సంకేతమే బంగారము. దేవుడై ఉన్న ప్రభువు తనను గూర్చి తాను తెలియజేసుకొనుటకు యూదియాలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన కొరకు ఎన్నడూనూ వెదకని వారికి తనను తాను ప్రత్యక్షమనర్చుకొనుట కొరకు ఆయన విచ్చేశాడు అని తెలియజేయునదియే సాంబ్రాణి ద్రవ్యము. ఈ విధంగా క్రీస్తు సాక్షాత్కారం అంటే మరేమిటో కాదు. క్రిస్మస్కు మారుపేరే క్రీస్తు సాక్షాత్కారం. క్రీస్తు మనుష్యావతారమే క్రీస్తు సాక్షాత్కారం. మన రక్షణ కొరకు సాక్షాత్కరించిన ప్రభువును మనము మనసారా కొలిచి ఆరాధించుదాం. ఈనాటి మాట ఇది. దేవుని మహిమ నీపై వెలుగుచున్నది. లోక ప్రజల రక్షణం ప్రత్యక్షమైనది.